లేపు లేపు మెల్లగా లేపు అట్నా అట్నా మెల్లగా లేపు రైట్ డౌన్ పరిస్థితి వెళ్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరేందర్ గాజుల అఫీషియల్. ఈరోజు మనం వీగార్డ్ స్పిన్ హాట్ మోడల్ 10 లీటర్ గీజర్. సో ఇది వచ్చేసి కస్టమర్ కంప్లైంట్ వచ్చేసి నో హీటింగ్ కంప్లైంట్, అలాగే బాడీ షాక్. సో వాటర్ కానీ ట్యాప్స్ కానీ ఎక్కడ ముట్టుకున్నా షాక్ రావడం అయితే జరుగుతుంది. సో దీన్ని అయితే మనం ముందుగా ప్రోడక్ట్ వాల్ మౌంటింగ్ నుంచి అయితే దీన్ని ఫస్ట్ అన్ఇన్స్టలేషన్ చేయాలి. సో అంత ప్రోడక్ట్ కిందికి దింపిన తర్వాత ఫస్ట్ దీనికి అయితే మనం ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ అయితే డిస్కనెక్ట్ చేసుకోవాలి. సో వన్స్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత మనం బ్యాక్ కవర్, ఫ్రంట్ కవర్స్, టాప్ కవర్స్ అన్నీ ఫస్ట్ మనం దీన్ని ఓపెన్ చేయాలి. సో జాగ్రత్తగా దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నా నోటిఫికేషన్లో కొత్త వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ఏంటంటే ఎక్కడ మీకు ప్రాబ్లం లేకుండా టోటల్గా కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో కొంచెం లెంతీగా ఉన్న అయితే వీడియో చూడండి, ఓకేనా. సో ఇక్కడ మీకు మెషిన్ అనేది కింద ఒక ప్లాస్టిక్ బకెట్లో అయితే దీన్ని సెట్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే కింద పెట్టడం వల్ల అటు ఇటు పడిపోయే అవకాశం ఉంది. సో అందుకని చెప్పేసి కస్టమర్ అక్కడ చూస్తే ఒక బకెట్ కనిపించింది, దాంట్లో అయితే సెట్ చేసాము. సో ఫిక్స్గా ఉంది, దాంట్లో కరెక్ట్గా సెట్ అయింది. సో ఇది ఓపెన్ చేయడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ కింద పడిపోకుండా పట్టుకోకుండా ఇబ్బంది లేకుండా ఉంది. సో ఇది ఒక చిన్న అప్పటిదప్పుడు కనిపించేసరికి దాన్ని అలా వాడుకోవడం జరుగుతుంది. సో మీరు ఇంతకుముందు ఇలాంటి గీజర్స్ వీగార్డ్ కంపెనీ కానీ ఎనీ గీజర్స్ మీరు ఏమేమి రిపేర్ చేశారు, ఏ కంపెనీ రిపేర్ చేశారు, సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుంది అనేది మీరు కామెంట్లో చెప్పండి. సో చూస్తే కనుక ఇది వచ్చేసి థర్మోస్టాట్. సో థర్మోస్టాట్ తర్వాత మనకు ఇక్కడ ఉంది వచ్చేసి మెయిన్ హీటింగ్ కాయిల్, హీటింగ్ ఎలిమెంట్ ఇక్కడ ఉంటుంది. సో హీటింగ్ ఎలిమెంట్కి మనకు 2 కనెక్షన్స్ ఉంటాయి. తర్వాత ఇది థర్మల్ కట్. సో ఎక్కడైనా మీకు ఓవర్ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా థర్మల్ కట్ అనేది ట్రిప్ అయిపోతుంది, దీనికి ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇన్లెట్ అవుట్లెట్స్, వాటర్ ఇన్లెట్ అవుట్లెట్. సో ఇది వచ్చేసి దీని ఇంటర్నల్ సర్క్యూట్ ఇది. సో ఇప్పుడు మనం దీన్ని అయితే ఫస్ట్ ఈ కాయిల్ మనం బయటకు తీయాలి అంటే కనుక కంప్లీట్ అసెంబ్లీ అయితే దాన్ని ఓపెన్ చేయాలి. సో స్పిన్నర్ 10 లీటర్స్కు 6 లీటర్కి వచ్చేసి కంప్లీట్గా మనం ట్యాంక్ను ఓపెన్ చేస్తే కానీ అది బయటకు రాదు. సో కంప్లీట్గా ఓపెన్ చేయాలి. సో టాప్ కవర్, బాటమ్ కవర్ అంటే ఫ్రంట్ కవర్, బ్యాక్ కవర్ కంప్లీట్ ఓపెన్ చేస్తే కానీ మనకు ఈ కాయిల్ అనేది బయటికి రాదు. సో ఇది పవర్ తర్వాత వచ్చేసి మీకు హీటింగ్ కాయిల్ ఇవన్నీ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి పవర్ ఇండికేషన్, తర్వాత ఒకటి హీటింగ్ ఇండికేషన్. సో అంటే మనకు థర్మల్ కట్ ఆన్ అయినా ఆఫ్ అయినా అంటే వాటర్ హీట్ అవుతుందా లేదా అనేది మనకు నోటిఫికేషన్ అనేది అక్కడ చూసుకోవచ్చు. తర్వాత మనం జాగ్రత్తగా అయితే పవర్ కనెక్టర్స్ అయితే జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. సో దీనికి యాక్చువల్లీ ఏంటంటే ఇది మనకు ఇలా కటింగ్ ప్లేట్తో కాకుండా దీనికి ఒక చిన్న బాక్స్ స్పానర్ తీసుకుంటే బెటర్. మేబీ మా అబ్బాయి ఆఫీస్లో మర్చిపోయి రావడం జరిగింది. సో అందుకని చెప్పేసి మనం కటింగ్ ప్లేట్తో అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. సో కనెక్షన్స్ అయితే మనం అన్నీ జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేసేటప్పుడు మనకు ఒకసారి మర్చిపోతామేమో ఈ వైర్లు దేనికి అంటే దేనికి మర్చిపోయే అవకాశం ఉంటుందేమో. సో అలాంటప్పుడు ఈ 3 వైర్లు మనం తీసాం కదా, దానికి 3 వైర్లకు కలిపేసి ఒక టేప్ వేసుకోవడం. సో ఒక టేప్ వేయడం వల్ల మనకు ఈజీగా అంటే కొత్తగా చేస్తున్నప్పుడు అయితే మనం మర్చిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దానికి టేప్ వేసుకోవడం వల్ల మనకి ఈజీగా మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. సో కొత్తగా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం చెప్తున్నాను. సో జాగ్రత్తగా మనం అన్ని కనెక్షన్స్ అయితే రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు మనకు హీటింగ్ ఎలిమెంట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు కింద వచ్చేసి ట్యాంక్ పైన వచ్చేసి అసెంబ్లీ ఉంటుంది. సో అసెంబ్లీ పైన మనకు హీటింగ్ ఎలిమెంట్ అయితే సెట్ అవుతుంది. సో అది మనకు బ్యాక్ వచ్చేసి ఒక ప్లేట్ అనేది ఉంటుంది. సో అది సపోర్టింగ్ ప్లేట్, అది ఇన్స్టేషన్ కోసం. సో దానికి వచ్చిన 2 స్క్రూస్ అయితే మనం తీసివేయాలి. సో జాగ్రత్తగా స్క్రూస్ అయితే తీసివేయాలి.
సో ఇక్కడ వచ్చేసి మనం థర్మోస్టాట్కు ఉన్న స్క్రూస్ కూడా రిమూవ్ చేయాలి, దానికి ఉన్న నట్ బోల్ట్స్ కూడా తీసివేయాలి. ఆ నట్లు తీయడం వల్ల మనకు థర్మోస్టాట్ అనేది బయటికి ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి అసెంబ్లీ, కంప్లీట్గా అసెంబ్లీకి ఫిట్ అయి ఉంటుంది. సో మనం 1 by 1 అన్నీ రిమూవ్ చేయాలి. అన్నీ రిమూవ్ చేసినప్పుడే మనకు హీటింగ్ ఎలిమెంట్ అనేది పర్ఫెక్ట్గా మనం బయటకి తీయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది చూస్తే కనుక మనకు థర్మోస్టాట్కి మనకు హీట్ అబ్జర్వ్ చేయడానికి వచ్చేసి ఎండ్ అనేది మనకు వాటర్ దాంట్లో ఉంటుంది, దీంట్లో అసెంబ్లీలో ఉంటుంది. సో ఎక్కడైతే మనకు వాటర్ ఓవర్ హీట్ కాగానే ఆటోమేటిక్గా సెన్స్ చేసి థర్మోస్టాట్ని అయితే ఆన్ ఆఫ్ చేస్తుంది అది. సో అందుకని చెప్పేసి ఆ థర్మోస్టాట్ ఎండ్ పాయింట్ అనేది మనకు దాంట్లో అసెంబ్లీలో సెట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ కవర్ బ్యాక్ కవర్ అయితే 2 రిమూవ్ చేస్తున్నాము. టోటల్గా దీనికి వచ్చేసి 6, వన్ సైడ్ 3 టోటల్ 6 స్క్రూస్ ఉంటాయి. సో వాటిని జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. సో చూద్దాం రిమూవ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూద్దాం. చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. సో ఇక్కడ మనం 1 by 1 ఒక్కొక్క స్క్రూ అయితే రిమూవ్ చేస్తున్నాము. సో వన్ సైడ్ 3 స్క్రూస్, వన్ సైడ్ 3 స్క్రూస్, జాగ్రత్తగా 6 స్క్రూలను అయితే రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేస్తే కానీ మనకు అసెంబ్లీ అనేది మనకు ట్యాంక్ అనేది బయటికి రాదు. సో వన్స్ మన బ్యాక్ కవర్ ఫ్రంట్ కవర్ రిమూవ్ చేస్తే కానీ మనకు ట్యాంక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ట్యాంక్ ఓపెన్ అయిన తర్వాత మనం చూద్దాం ఒకసారి. సో ఇక్కడైతే మనకు ట్యాంక్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో బ్యాక్ కవర్ ఫ్రంట్ కవర్ రిమూవ్ చేసిన తర్వాత జాగ్రత్తగా వాటిని పక్కన పెట్టేయాలి. సో తర్వాత ఇది వచ్చేసి మనకు ట్యాంకు. సో పఫ్తో కూడిన స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ ఇది. బయట మనకు వాటర్ హీట్ బయటకు పోకుండా పఫ్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. సో దీని పొజిషన్ అనేది చూద్దాం. మనకు ఓపెన్ చేసిన తర్వాత కాయిల్ ఎలా ఉంది, కాయిల్ కండిషన్ ఏంటి, హీటింగ్ కాయిల్ కండిషన్ ఎలా ఉంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో 1 by 1 ఒక్కొక్క స్క్రూ అయితే మనం బోల్ట్ అయితే మనం రిమూవ్ చేద్దాం. మనం ఓపెన్ చేసేటప్పుడు ఈ ఏదైతే నట్ బోల్ట్ ఉందో దాని కింద ఉన్న 2 వాచర్స్ అయితే చాలా జాగ్రత్తగా పక్కన పెట్టాలి. సో మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు వాచర్ అనేది పర్ఫెక్ట్గా వేయాలి. లేదు అంటే మనకు అక్కడ కొంచెం గ్యాప్ వచ్చినా కానీ వాటర్ లీక్ అయితే జరుగుతుంది. సో మళ్ళీ ట్యాంక్ నుంచి వాటర్ లీక్ అనేది జరుగుతుంది. సో అందుకని వాచర్స్ అయితే పర్ఫెక్ట్గా మనం జాగ్రత్తగా పెట్టండి. ఇప్పుడే ఓపెన్ చేసాం. కాయల్ కండిషన్ ఎలా ఉంది? అయ్యి బాబోయ్ ఏంటండి కాయలు ఇలా అయిపోయింది, స్కేలింగ్ పట్టేసింది. నాయన ఎంత ఘోరం. సో వాటర్ హార్డ్నెస్ వల్ల ఇక్కడ స్కేలింగ్ బట్టి కాయల్ ఎన్లార్జ్ అయ్యి అసలు ట్యాంక్లోంచి కూడా బయటికి రావడం లేదు. సో మా అబ్బాయి అయితే తన బలంగా దాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఓపెన్ అయితే కావడం లేదు. సో నేను ఒకసారి ట్రై చేస్తాను ఇంకా. సో చూద్దాం ఎలా ఓపెన్ అవుతుందో కాదు అనేది చూద్దాం. సో మావాడు మళ్ళీ శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది దాన్ని తీయడానికి. సో స్కేలింగ్ పట్టేసి కాయలు అనేది మొత్తం కంప్లీట్గా ఎన్లార్జ్ అయింది. సో దీనివల్ల మనకు కాయల్ అసెంబ్లీ అయితే మనకు ట్యాంక్ నుంచి బయటకు రావడం లేదు. సో వన్స్ ఇక నేను ఒకసారి ట్రై చేస్తాను. సో అప్పుడు వస్తుందా లేదని చూద్దాం. రావడం లేదు. సో ఇంకా ఫైనల్గా కాయలు అయితే మనం రిమూవ్ చేయడం జరిగింది. సో అసెంబ్లీ అయితే బయట తీసాం. సో ట్యాంక్లో ఉన్న వాటర్ అంతా మనం బకెట్లో వేసేస్తున్నాం. ట్యాంక్ని అయితే ఒకసారి క్లీన్ చేద్దాం. ట్యాంక్లో ఎంత స్కేలింగ్ ఉందనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇలా స్కేలింగ్ పట్టడం వల్ల మనకు గీజర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది, పవర్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది. సో దీనివల్ల కాయలు షార్ట్ అవ్వడం వల్ల కూడా మనకు ఇబ్బంది అవుతుంది. సో చూస్తే కనుక మనకు లోపల చాలా స్కేలింగ్ పట్టేసింది. చాలా 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా గీజర్ సర్వీసింగ్ చేయించాలి. దానివల్ల మనకు గీజర్ వర్కింగ్ అంటే ఎఫిషియన్సీ కానీ సో పవర్ కన్జంప్షన్ కానీ చాలా వరకు మనకు సేవ్ అవుతుంది. సో అందుకని గీజర్ని ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా మనం సర్వీసింగ్ అయితే చేయించాలి. సో అప్పుడు సర్వీస్లో మనం ఎంత క్లీన్ చేసేసి కాయలు కానీ అవన్నీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా మార్చవచ్చు. సో ఒకసారి మనం కాయలంతా క్లీన్ చేద్దాం. సో చూసారా ఫ్రెండ్స్, మనకు హీటింగ్ కాయల్ 3 kW హీటింగ్ కాయల్ అనేది ఎలా అయిందో, మనకు దాని అసలు 3 kW కాయల్ అనేది ఏర్పడకుండా అయిపోయింది.
చూస్తే కనుక అసలు హీటింగ్ కాయిల్ ఉందా లేదా అనేది కూడా మనకు ఏర్పడడం లేదు. సో అందుకని చెప్పేసి ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మనం సర్వీసింగ్ అయితే చేయించాలి. సో మనం ఇదంతా స్కేలింగ్ అయితే మనము కస్టమర్ ఇంట్లో 100% అయితే రిమూవ్ చేయలేము. సర్వీస్ సెంటర్ తీసుకొస్తే కనుక మనకి ఇక్కడ కెమికల్ వేసేసి 1-2 డేస్ మనకు 1 డే ఉంచైనా కానీ మనం దాన్ని కరెక్ట్గా చేసి పంపించవచ్చు. బట్ కస్టమర్ ఇంట్లో అయితే మనం మ్యాక్సిమం అయితే మనం ట్రై చేద్దాం స్కేలింగ్ చేయడానికి. సో కొత్త హీటింగ్ కాయిల్ అయితే మనం ఇది ఓపెన్ చేసి కొత్త కాయిల్ అయితే రిప్లేస్ చేద్దాం. ఫుల్ స్కేలింగ్ పెట్టేసింది. అట్లా ఊరు కొట్టాలి, కటింగ్ కొట్టాలి, కొసలు కొట్టి తీసేసేది ఇట్లా. మళ్ళీ వస్తుంది బండి. స్కేలింగ్ పట్టేసుకోవాలి. సో మనం కాయలు తీసాము. సో ఇప్పుడు వచ్చేసి మనం పక్కన వీగార్డ్ ఆథరైజ్డ్ ఒరిజినల్ హీటింగ్ కాయల్ అనేది మనం ఇప్పుడు వేస్తున్నాము. సో వీగార్డ్ ప్రొడక్ట్ కాబట్టి మనకు వీగార్డ్ మన కస్టమర్ వచ్చేసి ఆన్లైన్లో కాల్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో మనం ఖచ్చితంగా వీగార్డ్ సర్వీస్ సెంటర్ మనం వీగార్డ్ ఒరిజినల్ స్పేర్స్ ఎప్పుడు రికమెండ్ చేస్తాం కస్టమర్కి. సో అందుకని చెప్పేసి మనం వీగార్డ్ ఒరిజినల్ స్పేర్స్ అయితే మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో చూస్తే కనుక మనకు కొత్త కాయలు పాత కాయలు చూస్తే డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మనం స్కేలింగ్ లేకుండా మనకు ఎవ్రీ 6 మంత్కి ఒకసారి అయితే గీజర్ని మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు కాయలు మనం మార్చేద్దాం. రైట్. స్ట్రేట్ ఉందా కింద బాగా అనద్దు. ఓకేనా? వాటర్ లీకింగ్ కావదా? కింద రబ్బర్ ఉందా? ఉంది. సో ఫ్రెండ్స్ మనం ఫైనల్గా కాయిల్ అయితే మనం ఫిట్ చేయడం జరిగింది. సో కాయిల్ ఫిట్ చేసి మనం గీజర్ అయితే స్కేలింగ్ అంతా క్లీన్ చేసి గీజర్ అయితే ఆన్ చేయడం జరుగుతుంది. సో స్కేలింగ్ అయితే జాగ్రత్తగా మనం వీలైనంతగా మ్యాక్సిమం అయితే క్లీన్ చేయడం జరుగుతుంది. సో మన ట్యాంక్ అయితే మ్యాక్సిమం అయితే క్లీన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనకు కొద్దిగా అసెంబ్లీ, సో మనకు అసెంబ్లీ అనేది కూడా కొంచెం క్లీన్ చేస్తున్నాము. సో మొత్తం ఫైనల్గా గీజర్ అసెంబ్లీ కాయిల్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఇన్స్టలేషన్ చేసి ఆన్ చేయడం జరిగింది. ప్రోడక్ట్ పర్ఫెక్ట్ కంప్లీటెడ్. ఆఫ్టర్ కంప్లీటెడ్ ప్రోడక్ట్ అనేది ఇన్స్టలేషన్ జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.